ఈరోజు నీతి కథ ఏంటి అంటే అమ్మమ్మ మరియు మనవడు. హాయ్ పిల్లలు, స్వాగతం మీ అందరికీ లిటిల్ లోకి. ఇక్కడ ప్రతి కథ ఓ మాయాజాలం. ఒక ప్రశాంతమైన గ్రామంలో ఓ శాంతమైన ఉదయం. పక్షుల కిలకిల ధ్వనులతో పాటు ఎర్రటి రాళ్లతో కట్టిన చిన్న ఇల్లు సూర్యకాంతి వెలుగుతో మెరిసిపోతుంది. లోపల వంటింట్లో అమ్మమ్మ వంట చేస్తున్నారు. పక్కనే రాము అనే పిన్న వయస్కుడు నిద్రమత్తులో చేతులు గాకుతూ మేల్కొంటున్నాడు. పాటీ ఒక కథ చెప్తావా అని అడిగాడు రాము, వేడివేడిగా ఇచ్చిన ఇడ్లీలను తింటూ. అమ్మమ్మ చిరునవ్వుతో చూస్తూ, కథ చెప్తారా బాబు, కానీ వినాల్సిందే కదా పూర్తిగా అని అన్నారు. చాలా కాలం క్రితం అంటూ మొదలుపెట్టారు అమ్మమ్మ. నీలాంటి ఓ అబ్బాయి ఉండేవాడు. అతనికి చిన్న చిన్న మంచి పనులు ఎంత విలువైనవో అర్థం కాలేదు. కానీ ఒకరోజు ఓ చిన్న సహాయం అతని జీవితాన్నే మార్చింది. ఒక వాడలో కృష్ణ అనే అబ్బాయి ఉండేవాడు. ఎవరు పట్టించుకొని ఓ వృద్ధ భిక్షకుడికి అతను నీరు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. గ్రామస్తులు నవ్వారు, కానీ కృష్ణ చిరునవ్వుతో నిలబడ్డాడు. ఏళ్ల తరువాత అదే వృద్ధుడు మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు సంపన్నుడిగా మారి. అతను కృష్ణకి ఒక విలక్షణమైన పుస్తకం ఇచ్చాడు, జీవితం విజయం నేర్పే పుస్తకం. కథ పూర్తయింది. రాము ఆశ్చర్యంగా అమ్మమ్మని చూశాడు. ఇది నిజమైన కథా పాఠి అని అడిగాడు. ఆమె కళ్ళెత్తి నవ్వుతూ, నిజమో కాదో నీకే తెలియాలిరా, కానీ ఓ విషయం గుర్తుపెట్టుకో, ఒక చిన్న మంచి పని ఎంతో గొప్పదిగా మారొచ్చు. రాము ఆ రోజు పాఠశాలకి వెళ్ళాడు. కొత్త ఆలోచనలతో మార్గంలో ఓ ముసలివారిని చూసి ఆలోచించకుండా సహాయం చేశాడు. అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. నీతి: ఒక చిన్న మంచి పని జీవితాన్నే మారుస్తుంది. మన సహాయం చిన్నదై ఉండొచ్చు, కానీ అది ఎవరికో బ్రతకడానికి వెలుగు కావచ్చు. దయ, మానవత్వం మరియు మంచి నియమం ఎప్పుడూ ఫలిస్తాయి. దాని విత్తనాలు ప్రేమగా నాటి ఆశ్చర్యకరంగా పండిస్తాయి. ఈరోజు కథ నచ్చిందా? అయితే ఓ లైక్ కొడితే మాకు ఎంతో ఆనందం. మీకు నచ్చిన భాగాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మజాగా కథల కోసం ఆ ఎరుపు సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి, పక్కనే ఉన్న గంటను మోగించండి.